నా పేరు నక్క మహేష్. తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, రెడ్ అంబులెన్స్ అనే సంస్థ పంజాబ్ రెడ్ అంబులెన్స్ పంజాబ్ నుంచి వలస వచ్చిన మాఫియా అది. ఇక్కడ లోకల్గా మేము ఉన్నాము. మా ఎంతో ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. ఇక్కడ అవసరమైతే మేము ఫ్రీగా పేషెంట్లను కొడుతున్నాం. ఆ రెడ్ అంబులెన్స్ అనే సంస్థ వచ్చిన తర్వాత మా ప్రైవేట్ అంబులెన్స్ అనేది మొత్తం వెనుకబడిపోయింది. ఇలా మాకు కిరాయి లేక రోడ్ల మీద చూడండి ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఈ హైదరాబాద్లో ఇదొకటే కాదు, ఓ 4,000 నుంచి 5,000 మంది ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు రెడ్ అంబులెన్స్ సంస్థ వల్ల మన దోపిడీకి ఈరోజు మొత్తం వాళ్ళ బండ్లకు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు మీరు చూస్తున్న 2 అంబులెన్స్లు కనిపిస్తున్నాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్ అంబులెన్స్ అనే సమస్యను నిషేధించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వాన్ని చాలామంది మినిస్టర్లు చాలామంది కలిసినాం మేము. వాళ్ళు చేద్దామనేసి పేపర్ ఇస్తే పేపర్ తీసుకుపోయి పక్కకి పెడుతున్నారు. మీ ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. కనీసం వాళ్ళు ఆలోచించాలి. అరే ఇప్పుడు రెడ్ అంబులెన్స్ పంజాబ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుండే, మన తెలంగాణలో మన హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ బతుకుతుండే, ఎందుకు వాళ్ళకి అన్యాయం చేయాలి మనం అనేసి ఆ పెద్దలు పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు పేదలకు న్యాయం చేసే ఇలా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు మాకు న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము. అవసరమైతే రేవంత్ అన్న కలవని కూడా మేము అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తామని, ఈ సమస్య మీద వివరిస్తామని చెప్తున్నాము.